యా ద యూనిక్నెస్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మెనీ థింగ్స్. సో ఏమేమి కల్చర్లో ఇంక్లూడ్ అవుతాయి అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, హౌ యూ ఆర్ బిహేవింగ్ యాజ్ అ ఇండివిజువల్, ఫ్యామిలీ లైఫ్, హౌ యూ ఆర్ ఫ్యామిలీ లైఫ్, what is your economic status, and what is your social status, whether you are mingled with others, what is your religious beliefs, where you are locating, what is your education, what is your occupation, and what is your life experiences. This all comes under the characteristics of the culture. So we have some basic characteristics, that is culture is learned. సో కల్చర్ కెన్ బి లెర్న్డ్ ఫ్రమ్ అదర్స్. మీరు పుట్టగానే మీకు కల్చర్ తెలీదు, మీకు పుట్టగానే మీ లాంగ్వేజ్ తెలీదు, మీరు పుట్టగానే మీకు ఏ గాడ్ ఏమి తెలీదు. సో యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ యువర్ family, or you are learning from the society, isn't it? So culture is learned. So children learn patterns by imitating adults and developing attitude accepting by others. So first children ఏం చేస్తారు, దే విల్ బీ without knowing anything, just మా మమ్మీ ప్రేయర్ చేస్తుంది, సో ఐ విల్ ఆల్సో డూ ప్రేయర్. సింప్లీ దే విల్ బీ దే విల్ బీ ప్రే in front of the god photo and they will be doing something, isn't it? At least they will be stand, isn't it? So atla, so the children will be, by seeing the parents only, they will be learning each other. And next thing is, a culture is shared. So we'll be having some practices and beliefs that will be shared in our cultural group. So suppose for example puja is there, so if you don't know how to do puja, what you'll do, you'll call to your friend, amma I want to do this puja, etla cheyali cheppu, isn't it or not? So you will be sharing your culture. So circumcisions are common practices with the, so if same culture, if same caste is there, you can be sharing with each other. Culture is in social nature. So culture is nothing but it should be in the society. అంటే ద పీపుల్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్ వితౌట్ ఎనీ క్వశ్చన్స్. సో ఇఫ్ యూ వాంట్ టు హిందూ, ఎవ్రీ వన్ షుడ్ యాక్సెప్ట్. అమ్మో నువ్వు హిందూ మాట్లాడకూడదు అట్లా, యూ షుడ్ నాట్ డూ దట్ వన్. సో ద కల్చర్ షుడ్ బి ఇన్ ఏ సోషల్ నేచర్. అందుకనే దివాళీ టైంలో దివాళీగా చేసుకోవాలి, సంక్రాంతి టైంలో దివాళీ చేస్తే ఇట్ ఈస్ నాట్ యువర్ కల్చర్. సో అట్లా అనమాట. సో ఇట్ షుడ్ హ్యావ్ సమ్ ట్రెడిషన్స్, ఇట్ షుడ్ హ్యావ్ సమ్ థింగ్ దట్ షుడ్ ఫాలోడ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. ఓకే దసరా అంటే ఇట్లా చేయాలి, దీపావళి అంటే ఇట్లా, వినాయక చవితి అంటే వీ హ్యావ్ టు పుట్ సమ్ ఐడల్ ఆఫ్ వినాయక అండ్ అగైన్ వీ హ్యావ్ టు త్రో ఇట్ డౌన్ ఇన్ ద వాటర్ ఆఫ్టర్ 9 days, like that. So this is, that should be passes from generation to generation. Definitely you should be accepting in the society. And next thing is, culture is dynamic and constantly changing. So మనకి కల్చర్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, న్యూ ఐడియాస్, న్యూ జనరేషన్స్. ఒకప్పుడు ఐడల్స్ అనేవి చిన్న చిన్నగా ఎవరింట్లో పెట్టుకునే వాళ్ళు, తర్వాత ఏం చేశారు, వినాయక చవితికి దే ఆర్ పుట్టింగ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఐడల్స్. అగైన్ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, దే ఆర్ కమింగ్ అగైన్ టు మడ్ ఐడల్స్, ఇజంట్ ఇట్? సో అట్లా దాట్ షుడ్ బి ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ ఇట్ ఈస్ changing. So what is cultural diversity? So the cultural till now we have seen what is culture. Okay, now what is cultural diversity means, a range of different societies or people with different origins, religions and traditions all living and interacting together. So nothing but కలిసి ఉండడం, కలిసి కట్టుగా ఒక 4-5 రిలీజియన్స్ వాళ్ళు కలిసి ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ యువర్ స్ట్రీట్, టేక్ యువర్ ఏరియాలో మీరు ఒక్కళ్ళే ఉంటారా, మీ వాళ్ళే ఉంటారా? ఉండరు కదా. సో దే విల్ బీ హ్యావింగ్ హిందూస్, దే విల్ బీ హ్యావింగ్ క్రిస్టియన్స్, దే విల్ బీ హ్యావింగ్ ముస్లిమ్స్. సో మనందరం కలిసి విల్ బీ షేరింగ్ అవర్ కల్చర్ థింగ్స్, ఫెస్టివల్స్ అట్లా. సో మన ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళకి పంపించడం, వాళ్ళ ఫెస్టివల్స్ అప్పుడు మనకి ఏదైనా స్పెషల్స్ పంపించడం, ఇజంట్ ఇట్? సో వీఆర్ లివింగ్ విత్ ఈచ్ అదర్ విత్ ఇంటరాక్టింగ్ ఈస్ కాల్డ్ సోషల్ డైవర్సిటీ. సో ద ఫుడ్ వీ ఈట్, ద మ్యూజిక్ వీ లిజన్, ద క్లోత్స్ వీ వేర్, ఆల్ షుడ్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై different cultures coming into one country. So mana country lo we have different people, different food, different music or different clothes, whatever the thing, we are being one and we are living with each other. Even the language that we speak is in our country. So isn't it? So mana language kuda we can be having some similarity in the సొసైటీ. అంతేనా? ఒక సొసైటీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అందరూ తెలుగు మాట్లాడితే డెఫినెట్లీ ఆల్ పీపుల్ విల్ లెర్న్ తెలుగు అండ్ దెల్ బి ఇంటరాక్టింగ్ ఇన్ తెలుగు, ఇజంట్ ఇట్? సో లైక్ దిస్. సో వాల్యూయింగ్ అవర్ కల్చరల్ డైవర్సిటీ. సో డైవర్సిటీ is about learning from others who are not the same, about dignity and respect for all. So it is nothing but diversity is also, it is mostly it deals with the society కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్. తెలుసుకోలేనివి మనం విధాల పర్సన్స్ నుంచి నేర్చుకుంటాం. సో అబౌట్ క్రియేటింగ్ ఎన్విరాన్మెంట్ ఎంకరేజ్ learning from others. So diversity makes a rich tapestry and we must understand that all the threads of the tapestry are equal in value no matter what color it is. See, diversity is nothing but, this is a wool, ana బట్టలు కుట్టే wool. సో ఇది
ఇది ఏ కలర్ అన్నా ఉండనియండి, బట్ ఊల్ ఈజ్ ఏ వూల్, ఇజంట్ ఇట్? దాని రిచ్నెస్ ఎక్కడికి పోదు, ఇజంట్ ఇట్? సో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ గోల్డ్. గోల్డ్ అనేది ఎప్పుడైనా గోల్డే, అది నువ్వు బంగారంగా వేసుకుంటావా, ఇంట్లో పెట్టుకుంటావా, బట్ the richness is same, isn't it? So no matter. So same like that, our cultural diversity is also like that. So whatever the religion may be, but we have some richness in our individual, and we are having the same feelings, and uniting is one. Okay, so Martin Luther King have told that, I have dreamed that one day will not be judged by the color of their skin, but the content of their character. So usually what's happening, why they run is, in foreigners or in Indians also will be having some incompatibilities like rich, poor, whites, blacks, isn't it? So this Martin Luther King wants the society which is judged by the నాలెడ్జ్ ఆర్ ద క్యారెక్టర్. ఇతను మనిషి అనే దాన్ని బట్టి మనం జడ్జ్ చేయాలి, కానీ డబ్బులు ఉన్నాడనో, కలర్ని బట్టో, లేకపోతే వాడికి ఏదో స్టేటస్ ఉందనో, వీ షుడ్ నాట్ గివ్ ద రెస్పెక్ట్. సో దట్ ఈస్ కల్చరల్ డైవర్సిటీ ఇన్ ఎడ్యుకేషన్. సో వై వీ హ్యావ్ టు రీడ్ దిస్ కల్చరల్ డైవర్సిటీ ఇన్ ద ఎడ్యుకేషన్ పార్ట్? సో మైగ్రేషన్ అండ్ ఇంటర్ మ్యారేజెస్. సో వై? బికాస్ మైగ్రేషన్. సో మనం కల్చరల్ తెలుసుకోకపోతే, లాంగ్వేజెస్ తెలుసుకోకపోతే, వెన్ యూ విల్ ఇక్కడే ఉంటారా మీరు? మీ పుట్టిన ఊర్లోనే మీరు ఇప్పుడు ఉంటున్నారా? నో, యూ హ్యావ్ కమ్ టు, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ లివింగ్ ఇన్ ఏ మిర్యాలగూడ. సో యూ వాంట్ టు కమ్ హియర్. గుజరాత్ యూ ఆర్ కమింగ్ హియర్, జార్ఖండ్ యూ ఆర్ కమింగ్ హియర్, హైదరాబాద్, isn't it? So if you learn the culture and in different areas, definitely you can go and live in that area easily, isn't it? And also sometimes the marriage is also will be done in other state people also, isn't it? So demands increase to find the most effective ways to help all students success. సో ఎందుకు అంటే, సక్సెస్ అవ్వాలి అంటే మనం ఎక్కడికైనా వెళ్ళి చదువుకోగలగాలి, ఎక్కడికైనా వెళ్ళి గెట్ ఆన్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే వీ షుడ్ నో దేర్ కల్చర్, ఆ స్టేట్ యొక్క కల్చర్, ఆ స్టేట్ యొక్క పీపుల్ యొక్క కల్చర్ మనకి తెలిసి ఉండాలి. సో ఎకనామికలీ ఆల్సో ఇఫ్ యూ నో ద లాంగ్వేజ్, దెన్ ఇట్ విల్ బి ఇంటరాక్షన్ బిట్వీన్ ఈచ్ అదర్ విల్ బి ఈజీ. So problems over opportunities. So first thing is racial discrimination. So when you want to do culture, mostly this will seem you are poor, you are big, you are Hindu, you are Muslim. Adi main problem nowadays we are seeing in India. And communication barrier is there still. మనం ఎంత నేర్చుకున్నా కానీ we can't speak them in their own language. మనం అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేం. And their culture also, they're different. We can't follow, isn't it? So losing their ethnicity. So proactive approach is nothing but structured classroom activities can highlight and the diversity. Nothing but equal classroom anedi, it should be given for all the students equally. Mutual respect should be given, building trust should be there. And a person with a different appearance can create fear, curiosity, and even hostility among other people. So in adult education, divergence from the norms can be a frequent occurrence. This may be a become problem in classes, especially where adult education cooperate with classes from schools for young studies.